నమస్తే. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో విషాద ఛాయలు అలమట్టుకున్నాయి. కాటేసిన భార్య, కట్టుకున్న భర్తని కడతీర్చిన భార్య, అసలు అభం శుభం తెలియని చిన్నపిల్లల్ని వాళ్ళ పిల్లల్ని అనాథ చేసినటువంటి భార్య వివరాల్లోకి వెళితే శ్రీరాంపురం గ్రామంలోని గత పెళ్ళై 10 సంవత్సరాలు అవుతున్నది. కట్టుకున్న భార్యే భర్తని చంపేసినటువంటి ఘటన కలకలం రేపింది. అసలు భర్తని చంపడానికి కారణాలేంటి, భార్య ఎందుకు చంపింది, ఆ భార్య వెనక ఎవరెవరున్నారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు సూత్రధారి భార్యనా ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అని విశ్వాస్ టీవీ ఆరా తీసినప్పుడు భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. అసలు భర్తను చంపడానికి ముఖ్య కారణం అక్రమ సంబంధానికి తెరలేపింది భార్య అక్రమ సంబంధానికి అడ్డు వచ్చిన భర్తని ఎట్లా అయినా చంపాలని నిర్ణయం తీసుకున్నది. గత 4 సంవత్సరాల నుంచి మోట వేసింది. ఏ విధంగా చంపాలి, భర్తని కడతీర్చాలి, భర్తని కడతీరిస్తే మాత్రమే అక్రమ సంబంధానికి అడ్డు లేకుండా పోతుందని పన్నంగం పడింది. కానీ దీని వెనక సుపారీ ₹1,00,000 వరకు ఇచ్చిందని బయటకు వస్తున్నాయి. పోలీసు విచారణ జరుగుతుంది ఒక పక్క. కానీ కట్టుకున్న భర్తని ఇట్లా దారుణంగా చంపేసినటువంటి ఘటన ఎప్పుడు కని విని ఎరగిన రీతిలోని ఆ విలేజ్ గ్రామీణ ప్రాంతాల్లో జరగటము ఇది మొదటిసారి అని చెప్పి ఆ గ్రామాల్లోని ఉన్నటువంటి మొత్తం ఆ మండలంలోనే చర్చించుకున్న ఘటన బయటకు వస్తున్నది. అసలు మానవత్వం మట్టి కరిసిన వేళ కట్టుకున్న భర్తని భార్య చంపడం ఏంటి, అసలు చంపేయడం ఏంటి, ఎక్కడున్నారు, ఏ విధంగా, అసలు మానవత్వం ఎక్కడ ఉన్నది, అసలు మీకు నిజంగా ఏదైతే అక్రమ సంబంధానికి అడ్డు వస్తే కానీ డైరెక్ట్గా వెళ్ళి మీరు విడాకులు తీసుకుంటే పోయేదే కదా, ఎందుకు చంపేస్తారు, అసలు చంపడం ఏమిటి, అసలు ఏ రీతిలో ఉన్నారు, ఏ నాగరికతలో ఉన్నారు, అసలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే చంపేస్తారా అని మహిళా లోకము ఈరోజు గర్జిస్తున్నది. అదే మహిళా లోకంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మహిళా నేత మన లైన్లో ఉన్నారు, ఈశ్వర్ గారు చెప్పండి, అసలు ఏంటి అసలు భర్తని భార్య చంపేయడం ఏంటి, అసలు అక్రమ సంబంధాలకి అక్రమ బంధాలకి అడ్డు వస్తే చంపేస్తారా, అసలు మహిళా లోకం ఇట్లా ఏ విధంగా తీసుకెళ్తుంది, అసలు మహిళలంటే తల్లులతో సమానం, తల్లి రక్షణతో సమానం అని చెప్పేసి అనుకుంటారు. ఒక భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా ఏ విధంగా అనుకుంటున్నారు, అసలు ఏంటి సమాజం ఎటువైపు వెళ్తుంది అనుకుంటున్నారు ఈశ్వర్ గారు? అసలు వింటుంటేనే ఒళ్ళు జలధరించేస్తుంది. చూస్తున్న కొద్ది ఇలా ఆడవాళ్ళు ఏంటి ఇలా తయారయ్యారు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అప్పలనాయుడు అనే ఆయనకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ భార్య అలా ఎవరితోటి అక్రమ సంబంధం పెట్టుకొని అలా చంపేసింది అంటే ఆవిడ ఒక్కదాని అయితే చంపలేదండి. ఆవిడతో పాటు ఇంకెవరైనా ఉండే ఉంటారు. అదే ప్రియుడు ఉన్నాడు, ప్రియుడు వీళ్ళంతా కలిపే చేశారని బయటకు వస్తున్నాయి. ఒక 4 నుంచి 5 వరకు కూడా దీని వెనక సూత్రధారులు పాత్రధారులు ఉన్నారని తెలుస్తున్నది. అసలు చంపడం ఏంటి, అసలు భర్త నచ్చలేదు, భర్తతో సంబంధం బాగోలేదు, అక్రమంగా అక్రమ సంబంధానికి అడ్డు వచ్చాడు, నిజమే రావచ్చు, నిజమే భర్త అన్న తర్వాత తప్పు చేస్తే ఊరుకోడు. కానీ ఈశ్వర్ గారు కానీ అక్రమ సంబంధానికి అడ్డు వస్తే ఏం చేయాలి, విడాకులు ఇచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఎందుకు ఇట్లాంటి చేయడం? పెట్టుకోవాలి సార్. 2 పిల్లలు ఉన్నారు, దానికి ఏమైనా ఒళ్ళు కొవ్వెక్కు కొట్టుకుంటుందా? అదేమన్నా ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉంటుండగా ఆ పిల్లల్ని పాలన చూసుకొని భర్తతో కాపురం చేసుకోవడం మానేసి ఈ రంకు వ్యవహారాలు ఎక్కువైపోయి ఈ రంకు తగాదాల్లో పడి కట్టుకున్న భర్తను చంపింది అంటే అది మంచి కిలాడి ఆడదయ్యి ఉంటదండి. సరే, ఇప్పుడు దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్లో ఇట్లాంటి జరగకుండా ఏ విధంగా న్యాయస్థానాలు చేస్తే బాగుంటుందని మీ ఆలోచన ఏంటండి? సార్, చట్టము దాని అంతలో చేసుకుంటూ పోతుంది అనేది అది మన చెవులతో ఎప్పటికప్పుడు వింటున్నదే. కానీ ఈ రోజులు అలా లేవు. మగపిల్లడు పెళ్లి చెయ్యాలంటే భయపడిపోతున్నారు సార్. ఇప్పుడు తల్లిదండ్రులు తల్లి తప్పాక తల్లి జీవితాంతం తోడుండలేదు కాబట్టి పెళ్లి చేసి ఒక భార్యని తల్లిలా అంటే
ఒక తల్లిలా చూసుకుంటది. తల్లిలా పూజిస్తారు, వాస్తవం అది. భార్యని తల్లితో సమానతత్వం అనుకుంటారు, సమానంగా పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటి నుంచి అన్ని వదులుకొని ముక్కు ముఖం తెలియని వాడితోటి తను 3 ముళ్ళు వేసుకొని 100 ఏళ్ళ జీవితం కోసం వచ్చేస్తుంది. అంటే 70 సంవత్సరాలు జీవితం ఇక్కడ గడపాలని వస్తది. వచ్చిన ఆడదాయి ఇలా తయారైతే ఇంకా మగవాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది సార్? ఎస్, అదే అంటున్నా. ఇప్పుడు చంపేసినటువంటి వాళ్ళు భార్యతో పాటు ఇంకొక 3-4 ఉన్నారని వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి. సరే, నేనేమంటానంటే ఏమంటానంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలంటారా? ఇట్లా న్యాయస్థానంలోని వీళ్ళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. మీరు దానికి ఏమంటారు మీరు? సార్ ఒక్కటి, ఎప్పుడో న్యాయం జరుగుతుంది అని ఎదురు చూసే కన్నా వీళ్ళ స్పాట్ లో చంపేస్తేనే మంచిది సార్. ఇలాంటి ఆడవాళ్ళు అట్లా కాదు, చట్టం ఉన్నాయి, గౌరవం ఉన్నది, ఒక సమాజం ఉన్నది. సమాజంలో చట్టాలు మనం అతిక్రమించకూడదు. కానీ ఇట్లాంటి ఆడవాళ్ళకి, ఇట్లాంటి చేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళని మనం నైతికంగా ఏ విధంగా చూడొచ్చు సార్? ఇలాంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య ఈ వారం 10 రోజుల్లో మనం కొన్ని 100 కేసులు చూసాం సార్. అలాంటి కేసుల్లో ఇది పల్లెటూరు, విలేజ్, సిటీలో. ఇప్పుడు సమాజంలో వాళ్ళ పిల్లలు తలెత్తుకోగలరా? తల్లి చేసినటువంటి పనంగానికి చిన్న పిల్లలు, అభంశుభం తెలియని పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పక్క భర్తని కడతీర్చింది, వాళ్ళు రేపొద్దు నాన్న ఏరి అని అడిగితే, నాన్న ఎక్కడున్నారని అడిగితే ఏం చెప్తుంది సమాధానం? సార్ అంత దూరం ఆలోచించేదా అయితే చంపేది కదా. పిల్లల గురించి ఆలోచించే ఆడదాయి అయితే ఇంతవరకు తెచ్చుకోదు తన జీవితాన్ని. కానీ ఎప్పుడైనా సరే, ఇప్పటికైనా పర్వాలేదు, చట్టం వెంటనే ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి అసలు బెయిల్ కూడా రాకుండా ఆ జైల్లోనే మగ్గిపోవాలి సార్. ఉరి తీయాలి ఇలాంటి వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, నిన్న ఈ రోజే ఇంకొక వార్త విన్నాను. భర్త పడుకుంటే చెవులోనంటే విషం పోసి చంపేసిందంట. చేస్తానని చెప్పేసి తోసి చంపేసింది. అసలు మగవాడికి రక్షణ లేకుండా పోతుంది. మొన్నటి దాకా ఆడవాళ్ళకి రక్షణ లేదు అంటున్నారు. కానీ ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ మగవాళ్ళకే రక్షణ లేకుండా పోయింది. అతను చనిపోయే ముందు ఎంత నరకయాతన అనుభవించి ఉంటాడు సార్. ఎస్, అంతే కదా. చాలా మీరు చూస్తే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. చాలా దారుణంగా కొట్టారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టారు, తన్నారు, మొత్తం రక్తస్రావం జరిగింది. అసలు ఆయన చనిపోయేక ముందు చనిపోతాడు అనుకున్న టైంలోనే ఆయన ఎంత రోదనతో చనిపోయాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా దారుణంగా కొట్టి, చాలా దారుణంగా హింసించి కొట్టారని తెలుస్తున్నది. అతను కన్న తల్లి ఎంత రోధిస్తుంది సార్. ఎస్, అంతేనమ్మా, అంతే. సార్ అతని తల్లికి కడుపు కోతను మిగిల్చింది. ఇష్టం లేదా, నాకు ఇష్టం లేదు, నేను ఉంచుకున్నాడు పాటు, లేకపోతే ఎవరో రంకుమొగుడు ఉన్నాడు, వాడితో వెళ్ళిపోతా, నన్ను తెగించి వెళ్ళిపోవచ్చు కదా. అవును అదే విడాకులు ఇచ్చేవచ్చు మర్యాదగా నాకు నచ్చలేదు, నాకు ఇబ్బందిగా ఉంది, భర్తతో నాకు బాగోలేదు అనుకుంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. కోర్టును ఆశ్రయించి లేదంటే ఆ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నేను మోచువల్ డైవర్స్ తీసుకుంటానండి, ఇతనితో నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోతే పిల్లలు ఎలాగా 16 సంవత్సరాలు 12 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల దగ్గర ఉండాలి సార్. ఇంకొక విషయం ఏంటంటే భర్తని ఇంత ఘోరంగా చంపిన ఆడది పిల్లలు చంపదని గ్యారంటీ ఏంటి సార్? ఎస్, అదే కూర్చుని వస్తుంది. ఇప్పుడు రేపొద్దున్న భర్తను చంపేసినటువంటి ఆ మహిళ, ఆ భార్య రేపొద్దున్న ఇదే అక్రమ సంబంధానికి అడ్డు వచ్చిన పిల్లలు కూడా చంపేసే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. దీనిపైన ప్రభుత్వం ఏదేమైనా పోలీసు యంత్రాంగం దీని మీద కొంచెం యాక్షన్ అయితే గట్టిగా తీసుకొని ఆ పిల్లలకు కూడా రక్షణ ఇచ్చే బాధ్యత అయితే తీసుకోవాలి. నిజంగా సార్ గంజి తాగి కడుపు మార్చుకొని తిన్నారో పస్తులున్నారో అన్నట్టు చాలా మంది తల్లులు పిల్లలు కడుపులు నింపుతున్నారు సార్. ఎస్, ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడు వచ్చిన వాడు దీనికి మొగుడవుతాడు. కానీ ఆ పిల్లలకు తండ్రి అయితే ఎప్పటికీ కాడు కూడా. అవును రోజున్నంత వరకు కూడా దీన్ని బాగా చూసుకుంటారు. తర్వాత అదే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆ వచ్చిన ఎదవ కన్న తండ్రి కాదు కాబట్టి కన్న తండ్రి పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్న రోజులు ఇవి కాబట్టి అలాంటి వచ్చిన వాడు ఎవరైతే ఉన్నాడో ఉంచుకున్నవాడు అందరూ కాదు సార్, కొంతమంది గురించి నేను చెప్తున్నాను. ఆ వచ్చిన వాడు పిల్లల వైపు కన్నయ్యడా, పిల్లల్ని పక్కన
తప్పకుండా రోజున ఈవిడ తిరగబడితే దేవుడే చంపుతాడు, లేదంటే పిల్లల్ని చంపుతాడు. ఎస్ ఎస్ లేదు నీ కూతుర్ని నువ్వు పంపించలేదనుకో నిన్ను వదిలేస్తానంటాడు. అవును. ఇలాంటివి రకరకాల రంకుభోగాటాలు చూస్తున్నాం. ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారో కూడా, వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఇలా మారుతుందో కూడా అర్థం కావట్లేదు. మనం పవిత్రమైన భారతదేశంలో పుట్టిన వాళ్ళ స్త్రీ సీతాదేవితో సమానంగా చూస్తున్న రోజులు పోయి ఈ రోజు ఏమొచ్చి శూర్పణఖను చూస్తున్నట్టుగా అయిపోతుంది సార్ ప్రపంచం. సాడిజంగా తయారవుతున్నారు, అక్ర సంబంధాలు పెట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, లైన్లోకి వచ్చినందుకు, ఫోన్ లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మహిళా సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి భార్యను వదలొద్దు, అట్లాంటి భార్యని నడి రోడ్డు మీద ఉరి తీయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఇమీడియట్గా జైలు నుంచి బయటికి రానికుండా చూడండి. రేపొద్దున్న ఈరోజు భర్తను చంపేసింది, రేపొద్దున్న పిల్లలను కూడా అదే అక్రమ సంబంధానికి అడ్డు వచ్చిన పిల్లలను కూడా చంపేసే ప్రమాదం ఉంటుంది. అట్లాంటి ఆడవాళ్ళని వదలొద్దు. అట్లాంటి వాళ్ళని, వాళ్ళతో పాటు ఆ ప్రియుడితో పాటు ఎవరెవరైతే దీని వెనక సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద ఉరి తీయండి. ఇట్లాంటి ఆడవాళ్ళు ఉండకూడదు. ఇట్లాంటి సమాజంలోని రేపు తలెత్తుకునే బతుకుని పూర్తిగా తలదించుకునే బతుకుతున్నటువంటి ఇట్లాంటి ఆడపిల్లలతో పాటు ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళందరి పైన కూడా క్రిమినల్ కేసు పెట్టండి, వాళ్ళ జైలుకి పెట్టండి. ఎట్టి పరిస్థితులు బెయిల్ కూడా రాకుండా అక్కడ కోర్టులోనే మగ్గినట్టు చూడండి. రేపొద్దున వాళ్ళ పిల్లల పరిస్థితి ఇదే పరిస్థితి అవుతుంది, పిల్లలు కూడా చంపేసే ప్రమాదం ఉంటుందని చెప్పి మహిళా సంఘ నేతలు కూడా చెబుతూ ఉన్నారు. ఏదేం జరిగినా ఇట్లాంటి అగత్యం చేసినటువంటి మహిళకి తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత అయితే ఉన్నదని చెప్పేసి అని అంటూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి మహిళని వదలొద్దు అని చెప్పేసి అని బయట కూడా మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.